ఓకే తమ్ముళ్ళు, నాకు ఓకే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి, అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్లని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా ఆఫ్ పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. సైకిల్ చూస్తే మీకు జోరు పెరుగుతుంది, జెండా చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఆ స్పీడే 44 సంవత్సరాలు ఈ పార్టీ నడిపించింది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం. అభివృద్ధికి అడుగులు వేసింది తెలుగుదేశం. 42 ఏళ్లకు ముందే ₹2 కేజీ బియ్యం పెట్టి ఈరోజు జాతీయ ఆహార భద్రతా పథకం అయింది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తర్వాత కేంద్రం చట్టం చేసింది. మహిళలు నాడు స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు దశాబ్దాల తర్వాత 33% చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మా ఆడబిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎప్పుడూ రానంతగా ప్రజెంట్ ఈరోజు చూస్తే ఎక్కువ ఆడబిడ్డలు వచ్చారంటే రాబోయే రోజుల్లో తప్పకుండా 33% రిజర్వేషన్లకు సిద్ధంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెచ్చిన విద్యుత్ సంస్కరణలు తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది, రోల్ మోడల్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించిన పీపీపీ విధానం దేశ మౌలిక రంగాన్ని మార్చింది, సంపద సృష్టికి కారణమైంది. నాటి ఓపెన్ స్కై పాలసీ, అక్కడి నుంచి నేటి గ్రీన్ ఎనర్జీ పాలసీ వరకు
దేశానికే మనం ఒక నమూనా. మహిళా సాధికారతకు తెచ్చిన డాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్గా తయారైనాయి. ఒక్క సంవత్సరంలో 1,00,000 మంది ఎంఎస్సీలుగా తయారయ్యారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలు తయారవుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ఒక ధైర్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాటి ఐటీ అన్నాం. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం 20 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 అయింది. ఆ రోజు మనం చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. అప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం, ఎస్సీలకు వర్గీకరణతో న్యాయం చేశాం, ఎస్టీలకు భూములు పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం, మైనారిటీల కోసం కార్పొరేషన్ పెట్టాం, వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. జవాబుదారీ రాజకీయాలకు దేశానికి పరిచయం చేశాం. వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్లను చూసింది, కుట్రల్ని. అదే మరిగా సంక్షోభాలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇప్పుడు మీరు వీడియో చూపిస్తే నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు, పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇందిరాయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్రబన్నారు. అలీపేర్లో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని
తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 19-24 మధ్య కాలంలో ఎంతోమంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం. ఈరోజు మీరు చూస్తే అక్కడుండే కార్యకర్తలు వేదిక పైన ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి ఇలాంటి ఒక నూతన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి జనరల్ సెక్రటరీ లోకేష్ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే, పార్టీలో కష్టపడిన కార్యకర్తని ఉత్తమ కార్యకర్తగా ఒక సర్టిఫికెట్ ఇస్తేనే సరిపోదు. అన్ని రంగాలలో ఎక్కడికక్కడ వాళ్ళకి ఎలివేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళకు స్ఫూర్తి, అందరికీ పోటీ, అదే శాశ్వతం పార్టీకి. అలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం. ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఇస్తున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం. ఇప్పుడే హెల్త్ చెకప్ చేసి ఒక న్యూట్రిఫుల్ కూడా యాప్ తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం. పని చేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది. కష్టపడిన వాళ్ళని కాపాడుకుంటాం, పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. చంద్రయ్య చేసిన త్యాగం గుర్తుపెట్టుకుని కొడుక్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని ఇచ్చాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పార్టీ ఇంత విజయవంతంగా నడుస్తుందంటే పార్టీ సిద్ధాంతం, కార్యకర్తల కష్టం, నాయకుల పోరాటం, క్రమశిక్షణే కారణం. ఈ విషయం ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకోవాలి. ముఖ్యంగా పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా పార్టీ ఎంపిక చేసిన మంత్రులు దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలని, విధానాలని, క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంపిక చేసే నాయకులం, మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిధులం. అదే సమయంలో పైకెక్కి మిమ్మల్ని అణగదొక్కితే అది రాజకీయం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి
పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకి శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 21 నెలలు చాలా సమస్యలు. ఆ రోజు సమయస్ఫూర్తితో యాక్ట్ చేశాం. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుంది, 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, దీన్ని మళ్ళా నిలబెడతామని అనుమానం అందరిలో ఉంది. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకే అర్థం కాలేదు. సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈరోజు తెలంగాణకి చూస్తే హైదరాబాద్ వల్ల దగ్గర 75% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందులు, వెసులుబాటు లేదు, విధ్వంసమైన వ్యవస్థ, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. అక్కడి నుంచి ప్రారంభించాం. సూపర్ 6 చెప్పాం, చేస్తామని చాలామందికి అనుమానం ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితిలో చేయాలని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఎవ్వరూ ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, సంవత్సరానికి 33,000. అదే సమయంలో ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో ఉండే ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కింద కొత్త పాలసీ తీసుకొచ్చి జనాభాను కూడా ప్రోత్సహించడానికి ముందుకు పోతున్నాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డల శక్తి ఏంటో నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత్స్యకారుల సేవలో అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఇప్పటికి 202 పనిచేస్తున్నాయి. ఈ నెలలోనే ఇంకొక 70 అన్న క్యాంటీన్లు పెట్టి ఎవ్వరు కూడా ఆకలితో బాధపడకుండా అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. డిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం. తాజాగా 10,000 పోస్టులు జాబ్ క్యాలెండర్లు ఇచ్చాం. యువగళంలో లోకేష్ చెప్పినట్టు 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. 21 నెలల్లో 6,28,000 మందికి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ. విశాఖ గూగుల్ వచ్చింది. మామూలుగా మీరు చూస్తే ఎఫ్డిఐ వచ్చిన తర్వాత అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏఐ వస్తూ ఉంది. అనకాపల్లి ఆర్స్లార్ మిత్తల్ మొన్నే స్టీల్ ప్లాంట్ కాదు, స్టీల్ సిటీకే శ్రీకారం చుట్టాం. అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. కాకినాడకు గ్రీన్ అమోనియా, రామాయంపట్నంలో బీపీసీఎల్, అమరావతిలో క్వాంటమ్, అమెరికాలో సిలికాన్ వ్యాలీ,
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ కంటే క్వాంటమ్ వ్యాలీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పాం. మొట్టమొదటిసారిగా ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకొచ్చాం. 4,446 కోట్ల రూపాయలు గడచిన ప్రభుత్వం భారం వేస్తే అది కూడా తగ్గించిన ఘనత ఎన్డీఏది. ఈ సంవత్సరం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు, భవిష్యత్తులో కూడా పెంచమని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పోలవరం గోదావరిలో ముంచేసి మళ్ళీ డయాఫామ్ వాల్ పూర్తి చేసి గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటున్నాం. అమరావతి నిన్నే శాశ్వతత ఇచ్చాం. అమరావతి మొదటి ప్రారంభించిన పనులన్నీ 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి అంటే నిరంతరం అభివృద్ధి కావాలి. ఈ పనులతోనే అమరావతి అయిపోదు. హైదరాబాద్ నగరం ఉంది, ఆ రోజు మనం ప్రారంభించాం, ఒక విజన్ ఇచ్చాం. ఆ విజన్ ఈరోజు కూడా ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి ఒకే మాట చెప్తున్నా, భారతదేశం మెచ్చే నగరంగా ప్రపంచం మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయం, అమరావతి శాశ్వతం. రాయలసీమ నీటి కష్టాలు తీరుస్తున్నాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తున్నాం. ఇండస్ట్రియల్ తీసుకొచ్చి స్పేస్ సిటీ కానీ, డ్రోన్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ ఇవన్నిటికీ రాయలసీమ చిరునామాగా తయారవుతుంది. గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. పేదరిక నిర్మూలన కోసం P4 పెట్టాం. సుపరిపాలన కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్తున్నాం. ప్రభుత్వంలో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మన మిత్ర ద్వారా వాట్సాప్లో సేవలు అందిస్తాం. రాబోయే రోజుల్లో మీరు అందరూ చూడబోతున్నారు. మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఏ డాక్టర్ వస్తాడు, ఏ అగ్రానమిస్ట్ రైతులకు వస్తారు, స్టూడెంట్స్కి ఏ ట్యూటర్ కూడా వస్తాడు. డ్రోన్లతో కానీ టెక్నాలజీ అన్నీ ఉపయోగించి మనం ముందుకు పోతాం. ఒక నమ్మకం, ఒక బ్రాండ్ తెలుగుదేశం. అందుకే మీరు చూస్తే దేశంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 25.3% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది మన సత్తా. 21 నెలల్లో ప్రతి ప్రాంతంలో మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు 10 ప్రిన్సిపల్స్ పెట్టి స్వర్ణాంధ్ర ఏపీ 27 కోసం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తుంది. వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఫేక్ పార్టీ, ఫేక్ వార్తలు, ఇదే వాళ్ళ బ్రతుకు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అనునిత్యం వేదికపై నుండే నాయకులు ఏ విధంగా అయితే కార్యకర్తలు పనిచేశారో ప్రతి ఒక్క కార్యకర్త ఇదే స్పీడ్ పెంచితే, ఇదే స్ఫూర్తి తీసుకుంటే ఏ పార్టీ కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. రేపు 98-99% ఎన్డీఏనే గెలవాలి. గెలిపించే బాధ్యత మీది. ఇది అసాధ్యమేం కాదు.
నాయకత్వ కోసం మీ నాయకత్వాన్ని పెంచడానికి పొలిటికల్ ట్రైనింగ్ క్యాంపులు తీసుకొస్తాం. అందుకే నేను కొత్త కార్యక్రమం మీ అందరికీ పిలిపిస్తున్నా. కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 3 కార్యక్రమాలకు పిలిపిస్తున్నాను. పొలిటికల్ ఎంపవర్మెంట్. ఒక నాయకుడు అంటే ఎట్లుండాలి, నిరంతరం ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏ విధంగా పెంచుకోవాలి అనే దానికి పొలిటికల్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్క కార్యకర్తకి ఇస్తాం. ఏ నాయకుడినైనా చూడండి, ప్రపంచంలో మామూలుగానే పుడతాం. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఒక రైతు బిడ్డ, ఎన్టీఆర్ ఒక చరిత్ర, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, ఒక అబ్దుల్ కలాం, ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి కూడా మీరు కూడా అలాంటి నాయకులుగా ఎందుకు తయారు కాలేరో మీరు కూడా ఆలోచించుకోవాలి. చేయూతనిచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత నా కుటుంబ సభ్యులది. రెండోది, ఒక నూతనమైన కార్యక్రమం సోషల్ రీఇంజనీరింగ్. ఈ పార్టీ ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క వర్గానిది కాదు, ఏ ఒక్క ప్రాంతానిది కాదు, అందరి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం, ప్రతి ఒక్కరి బాగోగుల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క అధికారంలో కూడా కొంతమందికి కాకుండా జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాల్ని పైకి తీసుకొస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీ పదవుల్లో, రేపు చట్టసభల్లో, అదే మరి ఏ కార్యక్రమం వచ్చినా అందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా ఆడబిడ్డల సత్తా ఏంటో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఈ మాట కూడా వాడుతున్న EEE అంటే న్యాయపరంగా డబ్బులు సంపాదించుకుంటే తప్పు లేదు, అవినీతి చేసి డబ్బులు సంపాదించుకుంటే తప్పు. తెలివితేటలతో సమర్థవంతంగా పనిచేసి 10 రూపాయలు కాదు 100 రూపాయలు సంపాదించినా అది మీ తెలివితేటలు. అలాంటి దానికి మీకు అండగా నేనుంటా, చేదోడుగా ఉంటా, చేయూతనిస్తా. అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 360 డిగ్రీలో 365 రోజులు ఈ 3 విషయాలపైన శిక్షణ ఇస్తాం. క్యూబ్స్తో పాటు మన దగ్గర ప్రతిష్టమైన స్ట్రక్చర్ ఉంది. అందరి యొక్క జాతకాలు రాసే కంప్యూటర్ యంత్రాంగం ఉంది. మీరు అక్కడ పనిచేస్తే మీ మీటర్ ఇక్కడ తిరుగుతుంది, ఆటోమేటిక్ మీటర్. మీరు ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు, మీరు చేసే పని మీకు శ్రీరామ రక్ష, అదే మీ రికార్డు. అందుకని ఈరోజు ఆఫీస్ చూస్తే నేను సంతోషపడ్డాను. మొట్టమొదటిసారిగా జనరల్ సెక్రటరీని అభినందించాను, బాగుంది ఆఫీస్ అని. మామూలుగా నేను ఎవరిని అభినందించను, నేను ఇంకా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాను. మీరు ఎంత చేసినా ఇంకా తక్కువ చేశారంటూ ఉంటాను. అలాంటి ఒకప్పుడు గండిపేటలో శిక్షణా కార్యక్రమాలు పెట్టి రేకుల షెడ్ కింద శిక్షణ ఇప్పించుకున్నాం. అక్కడి నుంచి హైదరాబాద్ ఆఫీస్, అక్కడి నుంచి అమరావతిలో ఒక పటిష్టమైన పార్టీ. ఇక్కడ ఆఫీస్ చూస్తే నేర్చుకోవాలి, నేను కూడా శిక్షణ తీసుకోవాలనే ఆలోచన వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేశాం.
మంచి వ్యక్తుల్ని సమర్థవంతులందరినీ తీసుకొస్తాం. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తాం. ఒక స్థాయి నాయకులకు ఇక్కడ ఇస్తాం. ఇంకొక స్థాయి ఉండే నాయకులందరినీ జోనుల వారీగా శిక్షణా కార్యక్రమాలు పెడతాం. అక్కడ బాగానే పనిచేస్తే ఆటోమేటిక్గా పికప్ చేసి నెక్స్ట్ లెవెల్లో పెట్టి ఇక్కడ తీసుకొస్తాం. అక్కడ కూడా బాగా పనిచేస్తే రేపు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళే ప్రజాప్రతినిధులు కూడా. 3 ఏళ్ళు 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది శుభవార్త. ఎవరైనా పోటీ పడాలంటే అంటే కట్ త్రోట్గా కాదు, అడ్డుదూడంగా కాదు, కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి మీరు ఎక్కడున్నా మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని మీరు నిరూపించండి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. ఇప్పుడే పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళ తండ్రితో నాకు ఒక అనుభవం. ఆయన ఒక మంచి ట్రేడ్ యూనియన్ లీడర్. అప్పట్లో ఆయన ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే పెడితే గాజువాకలో ఆ రోజుట్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. మొన్న కూడా చూస్తే పల్లా శ్రీనివాస్ నవ్వుతూనే ఉంటాడు, అజాత శత్రువు. అందుకనే మీరు చూస్తే అతిపెద్ద మెజార్టీతో గెలిచారంటే అది కూడా ఒక కారణం. రాజకీయాల్లో పనిచేయడం చాలా ముఖ్యం. పని చేయడమే కాకుండా ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. కొంతమంది ఎక్కువ తిరిగితే తక్కువ ఓట్లు వస్తాయి, కొంతమంది తక్కువ పని చేసినా ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలో తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలి. మీరు పార్టీ గౌరవాన్ని పెంచితే పార్టీ మీ గౌరవాన్ని, హోదాను పెంచుతుంది. ప్రజల్లో పార్టీ పరపతి పెరుగుతుంది. మన పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఎన్నికలు వస్తే 6 గెలిచాం, 4 ఓడిపోయాం. 89, 2004, 2009, 2019 వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయాం. దానికి కారణం నా అబ్సెషన్ కూడా. ఒకసారి గెలిస్తే ఏదో చేసేయాలని మీతో మహాడకుండా ముందుకు పోతే మా నాయకుడు పట్టించుకోలేదని మీరు అలిగి ఇంట్లో కూర్చుంటారు. అది వచ్చింది మీ యొక్క పెద్ద సమస్య. వేరే పార్టీకి పనిచేయరు, వేరే జెండా పట్టరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. భవిష్యత్తులో అలక ఉండకూడదు. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మనం గెలవాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్త అనే వ్యక్తి మీ పరిధిలో ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిపించే శక్తి, సామర్థ్యం మీకు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకోవాలి. వైకుంఠపాళి రాజకీయాలు ఇటు పార్టీకి అటు రాష్ట్రానికి చాలా నష్టం, కార్యకర్తలకు కూడా నష్టం. ఇప్పుడే ఆ టీవీలో మీరు వేసినప్పుడు ఒక ఫిల్మ్ చూస్తే మనసు కలిచివేసింది, ఆవేశం వచ్చింది, బాధ కలిగింది. ఒక పార్టీ సిద్ధాంతాల కోసం, ఒక రాష్ట్రం కోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారంటే ఒకసారి చూసినప్పుడు అర్థమవుతుంది. అన్ని త్యాగాలు చేసిన కూడా పార్టీ కార్యకర్తల త్యాగాల్ని కొంతమంది విస్మరిస్తే, మనం కూడా మర్చిపోతే అది చాలా ప్రమాదం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూటీతోనే డెవలప్మెంట్ అనేది అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో నిరూపితమైంది. 2004లో మనం గెలుసుంటే తెలుగు జాతి ఏ స్థాయికి పోయేదో ఒక్కసారి ఊహించుకోవాలి.
2019లో మనం గెలుసుంటే అమరావతి ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి పోయేదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది మన మీద నమ్మకం. అలాంటి నమ్మకం వచ్చినప్పుడు అదే మరిగా ఈరోజు మీరు చూస్తే మొన్నటి వరకు పెట్టుబడుల కోసం ముందుకు రాని రాష్ట్రం ఈరోజు పెట్టుబడులు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక గమ్యస్థానం. ఇది ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసే అధికారం మనకి ఎవ్వరికీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలిపే రాష్ట్రం గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలి. రాష్ట్రం ఎప్పుడు గెలవాలి. పార్టీ బాగుంటే తెలుగు జాతి నెంబర్ 1గా ఉంటుంది. అదే నా జీవిత ఆశయం అని కూడా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనందరి టార్గెట్ స్వర్ణాంధ్ర 2047. 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలి. దీంట్లో ఆప్షన్ లేదు. ఎవరికి దీంట్లో వేరే అభిప్రాయం లేదు. భారతదేశం 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 చేయడం నరేంద్ర మోడీ గారి సంకల్పం అయితే దానికి ఇంధనం పెంచే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, తెలుగు జాతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికోసం ఈరోజు ఒక సంకల్పం తీసుకుందాం. రాబోయే రోజుల్లో ప్రతి ఏ పని చేసినా మీరు ఆలోచించాలి, ఇది ప్రజలకు నష్టమా లేకపోతే ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగిస్తున్నామా. పని వల్లనే కాదు, ప్రవర్తన వల్ల కూడా. ఈ రెండు ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూ ముందుకు పోదాం. ఈ సంకల్పంతో ముందుకు పోదాం. నేను కూడా మిమ్మల్ని ముందు మారిగా అబ్సెషన్తో ముందుకు పోను. రాజకీయం చేస్తా, అదే సమయంలో అభివృద్ధి చేస్తా, సమిక్షమాన్ని ఇస్తా. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీకు అండగా ఉండే బాధ్యత నాది. ప్రతి ఒక్క కార్యకర్తకు రక్షణగా ఈ పార్టీ ఉంటుంది. మరొకసారి పసుపు సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి! జై భారత్! జై భారత్! జై భారత్! జై తెలుగుదేశం కార్యకర్తలు! జై తెలుగుదేశం కార్యకర్తలు! సిద్ధంగా ఉండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, నమస్కారాలు. జై సిబిఎన్!